డీజేఐ చూడండి కెమెరా ఎట్లా తిరుగుతున్నాం. చిన్న రోబో, ఇది రోబో కెమెరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన DJI Osmo Pocket 3 వచ్చిందంటే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో అందరం కలిసి ఫ్లిప్కార్ట్ వాళ్ళు కాల్ చేసి ఉండే వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పి. సో మార్నింగే కాల్ చేసారు, ఈవినింగ్ వరకు మనం బిజీ ఉండే. సో ఇప్పుడు పిక్ చేసుకోవడానికి పోతున్నా. ఆడికి వెళ్ళినాక పిక్ చేసుకోవడం ఎట్లుంటుంది ఏంటి అని ఓపెన్ చేసినాక చూపిస్తాం. ఫైనల్లీ గాట్ ఇట్. ఇంటికి వెళ్ళి చూపిద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది, ఓపెన్ చేసి చెక్ చేద్దాం, అప్పుడు రివ్యూ చేద్దాం. నుంచి జల్దీ మన ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి వచ్చినాయి ఏంది అనేది. ఇది మన Osmo Pocket 3 మనం ఫ్లిప్కార్ట్ నుంచి గోడ్ సెల్ అయితే బుక్ చేసినాం. ప్రోడక్ట్ ఎట్లా వచ్చింది ఏంది అనేది మొత్తం తీసి చూస్తే అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ మన ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇంతకుముందు ఓపెన్ చేసి చూపించారు ఎట్లుంది ఏంది అనేది. మొత్తం చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఒకసారి మీకు ఏమేమి వచ్చినాయి ఏంది అనేది చూపిద్దాం. ఫ్లిప్కార్ట్ వాళ్ళు డెలివరీ చేసే ముందు ప్రతి ఒక్క ప్రోడక్ట్ చెక్ చేసుకుంటారు ఓపెన్ చేసి. సో అందుకే ఇది ఇంతకుముందు ఓపెన్ చేసినాం. దీంట్లో వచ్చేసి ఒక బ్యాగ్ కిట్, నెక్స్ట్ ఇంకేదో ఒక బాక్స్ వచ్చింది, ఇది నేను చూడలే, ఏం చూద్దాం. ఈ బాక్స్లో వచ్చేసి నిమిషం, ఇది ఒక క్యాప్ వచ్చింది. ఇది ఏంటంటే మన కెమెరా దీంట్లో ఫిక్స్ చేసుకోవడానికి, బయట ఎక్కడైనా ఇలా ఫిక్స్ చేసుకొని ఎక్కడైనా ఎక్కడైనా మనం పాకెట్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ ఈ బ్యాగ్ ఏమేమి వచ్చినాయి చూద్దాం. బ్యాగ్ అయితే మస్తు ప్రీమియం ఉంది చూడండి. DJI Osmo బ్యాగ్ ఓపెన్ చేస్తే చెక్ చేద్దాం. బ్యాగ్లో ఇవన్నీ అయితే వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేయలేదు, మెయిన్ కెమెరా వచ్చిందా అని చెక్ చేసినారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు డెలివరీ ఇచ్చే ముందు. ఇది మన స్టాండ్, ట్రైపాడ్ స్టాండ్ ఇలా. నెక్స్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి ఇది Osmo Pocket కెమెరా. ఇది ఆన్ చేసి ఎట్లుంటుంది ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ దీనిలో ఇంకా DJI మైక్, మెయిన్ మైక్, DJI మైక్ వచ్చింది, ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మెయిన్ బ్యాటరీ, ఇది పెద్ద బ్యాటరీ లైక్ మనం స్టోర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఒక చిన్న బ్యాటరీ ఇచ్చారు. ఇది క్రియేటర్ కాంబోలో ఇవన్నీ వస్తాయి. DJI Osmo Pocket 3 మాత్రమే తీసుకుంటే జస్ట్ ఒక కెమెరా ఒకటే వస్తుంది. ఇది ఇంతవరకు ఎవరు ఓపెన్ చేయలేదు. ఇది ఒక చిన్న బ్యాటరీ, ట్రైపాడ్, నెక్స్ట్ ఒక కనెక్టర్. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఇది జస్ట్ మనం చేతిలో హోల్డ్ చేసుకోవడానికి. ఇది DJI ఈ పాకెట్ కెమెరాకి ఫిక్స్ చేసుకొని ఇది మనం హోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మైక్కి పెట్టి ఫ్యూరీ అనమాట, ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు ఇట్లా మైక్ ఇది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంకా ఏముంది ఇలా. నెక్స్ట్ వచ్చేసి కెమెరా లెన్స్, ఇది ఈ కెమెరాకి ఈ లెన్స్ ఫిక్స్ చేసుకుంటే కొంచెం మన స్క్రాచెస్ పడకుండా ఇంకేదైనా పడకుండా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది మ్యాగ్నెట్, డీజే మ్యాగ్నెట్. ఇది చాలామంది కంటెంట్ క్రియేటర్స్ యూజ్ చేసినప్పుడు చూసిన. ఇది ఏంటంటే లైక్ మైక్ కనబడకుండా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇన్సైడ్ పెట్టుకొని ఇక్కడ డీజే ఇది స్టిక్కర్ పెడితే ఇలా యూజ్ అవుతుంది. ఇది నా పాత మైక్. ఇది ఇట్లా యూజ్ చేసుకొని మనం ఈజీగా కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి, మనం మాట్లాడేది వినిపించడానికి యూజ్ అవుతుంది. అంటే ఇట్లా పెద్ద మైక్ కనబడితే ఎవరో లైక్ కొంతమంది వీడియోస్ చేస్తుండే అనుకుంటారు కదా, లైక్ ఈయన ఎవడో వీడియోస్ చేస్తున్నాడు అంటే కొంచెం ఫియరింగ్ పోవడానికి దీన్ని ఇట్లా పెట్టుకొని మనం స్లోగా మాట్లాడినా కూడా ఫుల్ క్లారిటీ వినబడుతుంది. సో దీన్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంతే ఇప్పటికైతే ఈ పాకెట్ 3 కెమెరాలో, ఈ ఆస్మో పాకెట్ 3 కెమెరాలో ఇవన్నీ వచ్చినాయి గ్యాజెట్స్. సో ఇవన్నీ ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో. మళ్ళీ దీంట్లో ఫ్యూచర్స్ ఏంటి అనేది ఇంకొక ఫుల్ వీడియో చేసి చూపిస్తా. మళ్ళీ బయటికి తీసుకెళ్ళినప్పుడు లొకేషన్ ఎట్లా కనిపిస్తుంది ఏంటి అనేది కూడా క్లారిటీ ఇంకో వీడియో తీసి చూపిస్తా. డీజే బ్రాండ్ పాకెట్ 3 కెమెరా. ఇది కెమెరా లెన్స్. ఇది ఓపెన్ చేసి ఎట్లుంటుందో చూద్దాం. తర్వాత ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం. డీజే చూడండి కెమెరా ఎట్లా తిరుగుతున్నాం. చిన్న రోబో, ఇది రోబో కెమెరా. లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఆస్మో పాకెట్ 3 E7 స్కిప్ ఫర్ 5 minutes రిమైనింగ్ అంట. ఒకసారి ఇదంతా దీన్ని ఆన్ చేసినాక నెక్స్ట్ వీడియోలో ఎట్లుంటుంది దీన్ని అనేది ఫుల్ వీడియో మొత్తం, లైక్ దీంట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి. చూడండి ఈ రోబో ఎట్లా తిరుగుతుందో ఓపెన్ చేసి ఇట్లా. దీన్ని ఒకసారి వీడియోస్ తీసి కూడా కొంచెం చూపిస్తా. స్విచ్ ఆఫ్ చేయడానికి ఇలా అయిపోయింది. 128 GB. ఈరోజు మనకు వచ్చిన ప్రోడక్ట్లో ఇది స్క్రీన్ గార్డ్, ఇంకా లెన్స్కి వేసే పైన మిర్రర్, లైక్ అది కూడా ఒక స్క్రీన్ గార్డ్ టైపే. స్క్రీన్కి ప్లస్ కెమెరాకి రెండింటికి 2 లెన్స్ ఆర్డర్ చేశాను. ఇది ఒక ప్రోడక్ట్. ప్లస్ మనం ఈ ఆస్మో పాకెట్ 3 యూజ్ చేయాలంటే కంపల్సరీ మనం యూజ్ చేయాల్సింది ఇది శాండిస్క్ ఎక్స్ట్రీమ్ గో. ఓన్లీ ఇది మాత్రమే వర్క్ అవుతుంది. దీంట్లో ఎందుకు తీసుకోవాలంటే దీనికంటూ ఒక సపరేట్ మెమరీ కార్డ్ యూజ్ చేయాలి. ఈ మెమరీ కార్డు కాస్ట్ వచ్చేసి 7600. నాకు మొన్న అమెజాన్లో ఆఫర్లో నాకు ఇది జస్ట్ 3800లో వచ్చేసింది. అంటే హాఫ్ అమౌంట్ నియర్లీ పడ్డది. 3800 ఒక మెమరీ కార్డు. ప్లస్ ఇది ఓన్లీ 128 GB మెమరీ కార్డే. దీంట్లో లైక్ రీడ్ స్పీడ్ వచ్చేసి 240 MB/s. దీంట్లో రైట్ స్పీడ్ వచ్చేసి 120/s. సో ఈ మెమరీ కార్డ్ మాత్రమే దీనికి యూజ్ చేయాలి హై క్వాలిటీ వీడియోస్ రావాలనుకుంటే. సో నేను ఇది బుక్ చేసిన. నెక్స్ట్ ఈ స్క్రీన్ గార్డ్ వచ్చేసి నాకు నియర్లీ ఒక 300 రూపీస్ పడింది. దీనిలో ఒక స్క్రీన్ గార్డు ప్లస్ కెమెరాకి లెన్స్ ముందట, అంటే కెమెరా స్క్రీన్ గార్డ్ కూడా. ఇలా 2 స్క్రీన్ గార్డ్స్ వచ్చినాయి. ఎట్లుంటుందో చూపిస్తాయి కూడా. దీంట్లో ఇది లైక్ క్లీనింగ్, అంటే మనం ముందు స్క్రీన్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఈ రెండింటితో, ఒకటేమో స్క్రీన్ క్లీన్ చేసుకోవడానికి, ఒకటి కెమెరా క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ దీంట్లోనేమో కెమెరా లెన్స్ వచ్చింది, కెమెరాకు ముందు ఫిట్ చేసేది. ఈ చిన్నది ఇది కెమెరా లెన్స్. ఇది మనం కెమెరాకి బిల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్రీన్ గార్డ్. ఇది స్క్రీన్ గార్డ్. ఇది మనం క్లీన్ చేసి దీని మీద పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం స్క్రాచెస్ పడకుండా అట్లాంటికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ కార్డ్ వచ్చేసి ఒకసారి మెమరీ కార్డ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇగో ఇది ఈ చిన్న మెమరీ కార్డు. ఈ దీనికి 3600 రూపీస్, నియర్లీ 3600 to 800 పడింది ఈ మెమరీ కార్డ్కి. ఈ మెమరీ కార్డ్ ఓపెన్ చేద్దాం మనం. చిన్న మెమరీ కార్డ్ ఇది. నెక్స్ట్ ఇది దీంట్లో వేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది, మెమరీ కార్డ్ ఆప్షన్. దీంట్లో మనం ఫిట్ చేయాలి.
రైట్. మెమరీ కార్డ్ వేసాక ఇది ఎట్లా వచ్చిందో ఒకసారి కెమెరా క్లీన్ చేసుకొని చూద్దాం. DJI ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మెమరీ కార్డ్ వేసినప్పుడు ఎప్పుడు ఇట్లా రాలే. దీంట్లో ఎట్లా యూజ్ చేయాలి ఏంది అనేది నెక్స్ట్ ఒక వీడియో రికార్డింగ్ చేసి దీనిలో, ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేయాలంటే కంపల్సరీ దీనిలో మెమరీ కార్డ్ ఉండాలి, లేకుంటే రికార్డ్ చేయడం కష్టం. సో మెమరీ కార్డ్ అయితే ఇస్తాం. నెక్స్ట్ వీడియోస్ రికార్డింగ్ ఎట్లుంటుంది ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఫ్యూచర్ వీడియోస్ ఏంటి ఎట్లుంటాయి అన్ని ట్రిప్స్ బ్లాగ్స్ ప్లస్ మనం ఎక్కడైనా బయట లొకేషన్స్ తిరిగిన అన్ని బ్లాగ్స్ చేసి పెడతా ఉంటా చూడండి. ప్లస్ దీని కాస్ట్ ఎంత పడిందో చెప్పలేదు కదా. దీని కాస్ట్ వచ్చేసి నాకు 52,000 పడ్డది. పర్ మంత్ 8,000 పే చేయాలి, 8,600 అలా 8 months పే చేయాలి. నేను క్రెడిట్ కార్డ్ యూసేజ్ తీసుకున్నా. సో 52,000లో EMI ఆప్షన్ కూడా వచ్చేసింది నాకు. నేను ఇది ఫోన్లో బుక్ చేసా, ఒకసారి చూపిస్తాను. ఆస్మో పాకెట్ 3 దీని కాస్ట్ వచ్చేసి 52,000 డెలివరీ. ఇది 9th రోజు డెలివరీ అయింది ప్రోడక్ట్ నాకు. నెక్స్ట్ ఈ స్కాన్ డిస్క్ ఇది కూడా నాకు ఇది ఈరోజు డెలివరీ అయింది. సో నిన్నటిది ఈ వీడియో కలిపేసి ఒక వీడియో చేసిన. ఈ ఫుల్ వీడియోలో చూడండి ఎంత పడ్డది ఏంది అనేది నీకు మళ్ళీ స్క్రీన్ మీద కనబడేటట్టు పెడతాం. థ్యాంక్ యూ. స్క్రీన్ గార్డ్ ప్లస్ గ్లాస్ గార్డ్ మనం ఎప్పుడు వేయించలేదు. సో అందుకే నేను బయటకు వచ్చా, లైక్ ఎక్కడ నేను ఫోన్ గ్లాస్ గార్డ్ ఇవి వేపిస్తానో అక్కడ వేయించుకుందాం అని చెప్పి తీసుకొచ్చుండే. సో ఈ అన్న వాళ్ళు అయితే కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా చూసుకుని వేస్తారు. మనకు తెలియకుండా మనం ఎటు పడితే వేస్తే లైక్ స్క్రీన్ గార్డ్ మూవ్ అవ్వడం కానీ అలా ఇలా జరుగుతుంది కదా. సో నేను అందుకే ఇక్కడికి వచ్చా వేయించుకోవడానికి. వాళ్ళైతే స్క్రీన్ అండ్ ఇంకా కెమెరా లెన్స్ మంచిగా క్లీనింగ్ చేసేసి ప్లస్ దాంట్లో ఏమైతే వచ్చినాయో వీటితోని వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ప్లస్ స్టిక్కర్తోని అంతా క్లీనింగ్ చేసేసి మనకు తెలియని పనిని మనం ట్రై చేసినాం అనుకో ఏదో ఒకటి బిస్కెట్ అవుతుంది. అందుకే మీరు కూడా ఇట్లాంటివి ఏమైనా కొని ఉంటే పక్కా ఎవరైతే కొంచెం లైక్ దాని గురించి తెలిసి ఉంటుందో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వేయించుకోండి. లైక్ ఒక 40-50 రూపీస్లో అయిపోయింది. నేనైతే ఇది వేయించడం వాళ్ళు 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినారు. జస్ట్ నేను ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళు దాన్ని స్టిక్ చేసినారు దానికి. ఈ DJI ఆస్మో పాకెట్ 3 అనేది నేను 1 year నుంచి చూస్తున్నా. లైక్ ఎప్పటి నుంచి బై చేద్దామన్నా కొంచెం కుదరలే. లైక్ ఇప్పుడు ఫైనల్గా తీసుకున్నా. దీన్ని EMI కట్టాలంటే నేను కొంచెం కష్టపడాలి. సో ఇప్పటి నుంచి అయినా క్లియర్గా వీడియోస్ చేస్తూ లైక్ కొంచెం మనీ ఎర్న్ చేయాలి అనేది నా డ్రీమ్. ప్రజెంట్ వ్లాగ్స్ చేయడం ఇంకా చాలా ఇష్టం నాకు. సో ఈ పాకెట్ 3 మెయిన్గా తీసుకున్న పర్పస్ ఏంటంటే ఫుల్ వీడియోస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఎక్కడైనా వ్లాగ్స్కి వెళ్తే అక్కడ వ్లాగ్స్ మంచిగా క్రియేట్ చేసి చూపించడానికి చాలా యూజ్ అవుతుందని నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నా. నా ఫస్ట్ వ్లాగ్ తిరుపతి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. తిరుపతి ఎలా ఉంటుంది ఏంటి అని అంటే చాలామంది చేశారు, బట్ నా స్టైల్లో నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.